వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా క్లియర్ గా, చాలా స్ట్రాటజికల్ గా చెప్పేశారు. ఒక అంశాన్ని తేల్చేశారు. ముఖ్యంగా మావిగన్ వర్సెస్ అమరావతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు మావిగన్ కోరవచ్చు, లేదా మావిగన్ కు మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయవచ్చు, అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు టీడీపీకి ఓట్లు వేయవచ్చు అనేంతగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే జగన్ గుండె ధైర్యం ఏంటి, జగన్ ఎన్ని గట్స్ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఒక చర్చ మొదలైంది. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిన్న చూశారు కదా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ అంతా ఒక ఎత్తు అయితే, ప్రెస్ మీట్ చివరిలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నలకు, ముఖ్యంగా మావిగన్ అంశంపై, అమరావతి అంశంపై అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ పై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. వైఎస్ జగన్ ఇంత ధైర్యం ఎలా చేయగలిగారు? ఇంకా ఎన్నికలకు మూడేళ్లకు ముందే అమరావతి వర్సెస్ మావిగన్ ఏదో తేల్చుకుందాం అనేంతగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఆయనకున్న గట్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ పరిస్థితి అనే ఒక చర్చ మొదలైంది. మీరు చూసే ఉంటారు. దీనిపై మీ ఇచ్చే విశ్లేషణ అంటే మీరేమంటారు? నమస్తే సార్. ముఖ్యంగా ఒక డేర్ స్టెప్ తీసుకోవాలంటే కూడా చాలా గుండె ధైర్యం ఉండాలి సార్. సార్ ఇది నిజంగా అసలు ఒకవేళ అమరావతి రాజధాని రైతులు ఏమనుకుంటారు, లేకపోతే అమరావతి రాజధాని రైతుల్లో వ్యతిరేకత వచ్చిద్దా, ఇవన్నీ ఆయన ఆలోచించలేదు సార్. సార్ ఆయన ఆలోచించింది ఒకటే, ఎవరి అమరావతి రైతులు? సపోజ్ మనం మాట్లాడుకుందాం, అమరావతి రైతులు ఎవరు? ఈ 29 గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎవరు అని ఆలోచిస్తే శివరామకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఇన్ని కమిటీలు వినుకొండ, దొనకొండ, వైజాగ్, కర్నూలు అనుకునేటప్పటికి ముందుగానే రాజధాని అమరావతి వస్తుందని తెలిసి కొన్ని వందల వేల ఎకరాల భూములు కొనుక్కున్నటువంటి దళారులు, వారి తాలూకా సామాజిక వర్గాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి సార్. ఈరోజు అమరావతి రైతులకి మనం వ్యతిరేకం కాదు సార్. అలా భూములు ఇది రాజధాని అవుతుందని తెలిసి ముందుగానే భూములు కొనుక్కున్నటువంటి దళారులకి చెక్ పెట్టినాడు సార్. ఈరోజు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అన్ని గచ్బౌలి, ఇవన్నీ కూడా ఈ ఏరియా ఇక్కడ డెవలప్ అవుతుందని ముందుగానే తెలిసి కొన్ని వందల వేల ఎకరాలు అక్కడ ఆంధ్ర సైడ్ అమ్ముకొని అటు తెలంగాణ సైడ్ కొనుక్కున్నాం. ఇప్పుడు అమరావతి ఇక్కడేనంటే అటు తెలంగాణ సైడ్ అమ్ముకొని ఇటు అమరావతిలో కొనుక్కున్నాం. అంటే ఎటు రాజధాని ఉంటే, ఎటు డెవలప్మెంట్ ఉంటే, ఎటు డబ్బు పెరిగిపోతుందంటే అటుగా వెళ్ళిపోయేది వాళ్లే అని అక్కడ ఈరోజు మనం తెలంగాణలో కూడా రిచ్ ఏరియాలు మొత్తం వాళ్లే, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మొత్తం వాళ్లే, స్కూళ్ళు వాళ్లే, హాస్పిటళ్ళు వాళ్లే, టెండర్లు వాళ్లే, కాంట్రాక్ట్లు వాళ్లే. అందులే సందేహం వలదు అంటూ ఎందెందు వెతికినా అందందే కలదు ఆ ప్రత్యేకమైన సామాజిక వర్గంలో. అందులో కొంతవారే, పాపం అందరూ కూడా కాదండి, కొంతమందిని పాపం మోసం చేసే వాళ్ళని ఎవరు మోసం చేయలేరు సార్. వాళ్ళని మోసం చేయాలంటే వాళ్ళోళ్ళే సాధ్యం అవుతుంది సార్. ఈరోజు చైతన్య విద్యా సంస్థలని మోసం చేసింది, లేకపోతే ఎన్ఆర్ఐ సంస్థల్ని మోసం చేసింది గౌరవలింగంనేని రమేష్ గారు సార్. పాపం వారే మైక్ లో ఓపెన్ గా చెప్పుకుంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఏపీఎన్ లో వెంకటకృష్ణ గారు అనుకున్నాడు ముందుగానే ఇక్కడికి వస్తుందని, భూములు కొనుక్కున్నారని. ఈ రోజు అక్కడే రాధాకృష్ణ గారి ఫ్లాట్లు వచ్చినాయి లాటరీలో. అక్కడే పక్కనే లాటరీలో 7-8 ఫ్లాట్లు పక్కనే వచ్చి, పక్కనే గ్రీన్ కారిడార్ వదిలేసి పెద్ద పార్క్ ఏరియా ఇచ్చి, ఇది సీఎం గారి బంగ్లా. అక్కడెక్కడో అనుకున్నాండి, హరిత రిసార్ట్స్ ఇల్లు కడితే అది జగన్ గారి బంగ్లా, అది జగన్ గారి విల్లా అని మా లాంటి వాళ్ళందరికీ చెప్తే ఏమో అది జగన్ గారు కట్టుకుంటున్నారేమో అనుకున్నాం. కనీసం అది హరిత రిసార్ట్స్ డెవలప్మెంట్ అంటూ కూడా ఎవ్వరికి అవగాహన కల్పించాలి. అదిగదిగో తాడేపల్లి ప్యాలెస్, వైజాగ్ ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్లు అంటూ ప్రాపగండా చేసినారు. అంటే 1-2 ఎకరాల్లో ఉంది ఒక ప్యాలెస్ అయితే, మరి 5-6 ఎకరాల్లో కట్టుకుంటున్న ఇంటిని ఏమంటారు అధ్యక్ష అని మాకైతే అర్థం కావట్లేదు సార్. సార్ ఇక్కడ మావిగన్ అంటే నిలబడి నీళ్లు తాగుతారా, పరిగెట్టి పాలు తాగుతారా అనే దాంట్లో ఒక సందిగ్ధ ప్రశ్న. ఇంకా కూడానండి 1.5 కోట్లు ఏదో ప్రాజెక్టులు ఏవో వచ్చినాయటండి. ఈ 1.5 కోట్ల ప్రాజెక్టులు ముగ్గురే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ముగ్గురే. అది మీకు ఐడియా ఉందండి? మెగా కాంట్రాక్ట్, తర్వాత ఇంకొకటి ఇంకా మెయిన్ మెగా అండి అందులో. ఓకే సార్, ఓకే. మెగా ప్రాజెక్ట్స్ ఇంకా కూడా వారికి సంబంధించిన వారివే ఏదో ఉన్నాయట, 2-3 కాంట్రాక్ట్స్ మొత్తం వాళ్ళవే.
అంటే ఇక్కడ చిన్న తరహా వాళ్ళు, లేకపోతే కొద్ది సామాజిక వర్గం వాళ్ళు, అంటే ఓపెన్ గా మనం ఆర్టీఐ వేద్దామండి. సర్వంగా అక్కడ అమరావతికి ఎంత ప్రాజెక్టులు వచ్చినాయి, దాంట్లో ఏ ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ టెండర్లు గెలుచుకున్నారు, ఏ ఏ సామాజిక వర్గం వారు ఆర్థికంగా ఎదుగుతారనేది మనం మాట్లాడుకుందాం సరదాగా. అదే ఈ సాక్షి పేపర్లో వేయించండి ఒకసారి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో వారు వేయనివ్వరు గాని. రామోజీరావు గారి మేనల్లుడు, లేకపోతే రామోజీరావు గారి తాలూకా, లేకపోతే ఆర్వీఆర్ ప్రాజెక్టు ఏదో అంటారండి. సో మొత్తం మొత్తం వాళ్ళవే అనేది ఆధారపూర్వకంగా నిరూపితమైపోయింది. అంటే ఫర్ సపోజ్ అనుకోండి, ఇప్పుడు మేము మావిగన్‌లో ఉన్నాం సార్. అంటే గుంటూరులో ఉన్నాం. మా కుటుంబ సభ్యులు కొంతమంది విజయవాడలో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు 3 ఏళ్ల ముందే అనౌన్స్ చేసేసినాడు ఈయన. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు మీకు ఢిల్లీలో ఇల్లుందా? అబ్బా! మీరెంత రిచ్చే, ఢిల్లీలో ఇల్లుందంట. మీకు హైదరాబాద్‌లో ఉందా? అబ్బా! మీరెంత రిచ్చే, కరీంనగర్, వరంగల్ కాదు, హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉందా? క్యాపిటల్‌లో ఉంది అని. కానీ అది క్యాపిటల్ అవుతుందని మాకు తెలీదు కదా! మీకే తెలుసు కదా! మీరు అన్ని కమిటీలు దాటి ముందుగానే తెలుసు కొనుక్కున్నారు కదా! కానీ గౌరవ జగన్ రెడ్డి గారు చెప్పారు, మీరందరూ కూడా ఎదగండి. మీరందరూ కూడా క్యాపిటల్‌లో ఒక 5 సెంట్ల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోండి. మీరు కూడా ఎదగండి అని రాష్ట్ర ప్రజలు 5,00,00,000 ఆంధ్రులకి ముందుగానే పేపర్ లీక్ చేసినారు. కానీ ఈయన వాళ్ళోళ్ళకి మాత్రమే లీక్ చేసుకున్నాడు. వాళ్ళోళ్ళు మాత్రమే డెవలప్ చేసుకున్నాడు. అందులో కూడా హైవే రోడ్లు వేస్తున్నారనుకోండి సెంట్రల్. ఆ పక్కనుండే ఒక అరెకరం భూమి రోడ్డు కావాల్సొచ్చిందనుకోండి. ఆ అరెకరం భూమి 2,00,000 అనుకోండి. దానికి ఒక 4 రెళ్ళు 8, 4 రెట్లు కలుపుకొని 8,00,000 ఇచ్చి అంతటితో కట్ చేసేసి. కానీ గౌరవ చంద్రబాబు గారు లాంటి వారైతే ఏం చేస్తారంటే, వాళ్ళకి మీకు ఇక్కడ ఇంకొక ఫ్లాట్ ఇస్తున్నాము. మీకు టోల్ గేట్ మీద, ఈ హైవే బాగా డెవలప్ అయితే టోల్ గేట్ మీద డబ్బులొస్తాయిగా, దాంట్లో 25% ఇస్తాము అంటే, అది ఏంటి? ఇదెక్కడ చట్టం? ఆ! అలాంటి చట్టాలు సృష్టికర్త. అంటే గ్యాస్ లేకుండా చేపల కూర పులుసు చేయగల సృష్టికర్త. అదే మరి ఆశ్చర్యం. సో, ల్యాండ్ పూలింగు, ల్యాండ్ ఎక్విజిషన్స్. సో, సర్వసాధారణంగా ఎవరైనా ల్యాండ్ పూలింగ్ చట్టాలు, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాలంటే, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాల్లోనే రాష్ట్రాలు, దేశాలు మొత్తం ఉంటాయి. కానీ ఈ ల్యాండ్ పూలింగ్ ఉంది చూసినారా? ఈ ల్యాండ్ పూలింగ్‌కి సంబంధించి భూములు తీసుకోవడం, వాళ్ళకంట ఇది రాజధాని అనుకోండి. ఈ ఈ 34,000 ఎకరాల్లో రాజధాని ఉందనుకోండి. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉండాలి. రాజధాని ఏరియాలోనే ఉండాలి వాళ్ళు. మళ్ళీ ఈ రాజధాని మీద లాభాలొచ్చినాయి అనుకోండి, ప్రభుత్వ ఖజానాలో దాంట్లో మళ్ళీ 25% వాళ్ళకివ్వాలి. తర్వాత వాళ్ళకి ఎకరం కౌలివ్వాల. సార్ ఏంటి సార్ ఇది? ఎవరికన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ 34,000 ఎకరాలు, ఎకరం 2,00,000, 3,00,000, ఒక 10,00,000, 20,00,000 వేసుకోండి. వాళ్ళకిస్తున్నాం. 34,000 ఎకరాలో, 35,000 ఎకరాల్లో ఇంటూ 10,00,000 ఏసుకున్నా 3,500 కోట్లు. 20,00,000 ఏసుకున్నా 7,000 కోట్లు. 7,000 కోట్లు వాళ్ళకిచ్చేసి, రైతులకి, మనకి అక్కడితో క్లోజ్ చేసుకొని, ఇక రాజధాని మీద సింగపూర్ కంపెనీ, ఆ కంపెనీలొచ్చి వచ్చే ఇన్‌కమ్ మొత్తం ప్రభుత్వ ఖజానాలో పడాలి కదా! కాదట. వాళ్ళనంట అక్కడక్కడే ఇల్లు కట్టుకోవాలంట. రాజధానికి భూములిచ్చిన రైతులకి అక్కడక్కడే ఇళ్ల ఫ్లాట్లు. అంటే వాళ్ళు రాజధాని కారిడార్‌లోనే ఉండాల చక్కగా. మళ్ళీ ఇప్పుడు గజం రూ. 1000 కదా! రేపు రాజధాని సింగపూర్ ఫ్లాట్‌లొస్తాయి. ఇప్పుడు గజం రేపు 1,00,000 అయిపోతది. వాళ్ళు ఇక్కడే ఫ్లాట్‌లేసుకోవాలా. వాళ్ళ కళ్ళ ముందు రాజధాని అంటే మీరు బుర్జ్ ఖలీఫాలు, సింగపూర్ ఫ్లాట్‌లు ఇక్కడుండే చూడాలి. ఇంకోటేంటంటే వాళ్ళోళ్ళకి మాత్రము సింగపూర్ ఫ్లాట్‌ల దగ్గరకొస్తుంది. మళ్ళీ అక్కడక్కడ పాపం వేరే సామాజిక వర్గాలు పాపం, అందులోనూ వారి సామాజిక వర్గంలోనే కొంచెం వెనుకబాటుతనంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాలువ కట్ల కాడొచ్చిద్ది. కాలువ కట్ల పక్కన ఫ్లాట్‌లొస్తాయి. పెద్దవాళ్ళకి మాత్రం హైవే రోడ్ల పక్కన అటు రోడ్డు, ఇటు రోడ్డు వదలగా వచ్చిద్ది. అంటే ఇక్కడ ప్రత్యేకమైన సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీ లాగా చేసేస్తారు. దీంట్లో బయట వాళ్ళు లోపలికి రాలేరు అని చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానం గల వ్యక్తి ఎవరంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 1,500 ఎకరాలు రాజధానికి చాలు. ఇది ఒక సామాజిక వర్గ గేటెడ్ కమ్యూనిటీ అయిపోతుంది. బయట వాళ్ళని లోపలికి రానివ్వని పరిస్థితిలో ఉంటది. ఒక వర్గమే ఎదిగిపోతది అంటూ స్వయంగా ఆయన నోట చెప్పిన మాట ఈరోజు అక్షర సత్యంగా కళ్ళ ముందు కదులుతున్నది సార్. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళోళ్ళు ఎదగాలని ఒక వ్యక్తి అనుకుంటే, అందరూ ఎదగాలని మరో వ్యక్తి అనుకుంటే, మావిగన్ అంటూ ఒక పక్కన, వాళ్ళోళ్ళ కోసం అమరావతి ఒక పక్కన. అందుకనే మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారండి, "జై అమరావతి అనకండయ్యా, జై ఆంధ్ర అనండయ్యా" అన్నారు. సో, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సార్. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎవరో ఎవరో చాలా
అంటే పేపర్ లీక్ అయిందేమో నాకైతే తెలియట్లేదు. ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బులు రావట్లేదట. మళ్ళీ ఇంకా కూడా భూములు చూపిస్తున్నాం. గజెట్ చేసేసినాము. రాజధాని ఇంకెవరు మార్చలేరు. ప్రభుత్వం పడిపోయినా గాని మార్చలేరు అంటూ వాళ్ళు శపథాలు చేస్తుంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నీకు మార్చే అధికారం ఉంటే, ముగ్గురు కలిసిన ముఖ్యమంత్రివి. ఏకదమ్ వచ్చిన ముఖ్యమంత్రికి అధికారం ఉండదా? నీకున్న అధికారం ఆయనకుండదా? మా విఘన్ అంటూ మా కళ్ళ ముందే మేము రాజధాని చూస్తాం. మేము రాజధానిలో ఉన్నాం. మా వోళ్ళు కూడా రాజధానిలో ఉంటారు. కొనుక్కోనబోయే వాళ్ళు కూడా చక్కగా రాజధాని పరిసర ప్రాంతాల్లో కొనుక్కుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటా అండి. అప్పుడు 2014, 19లో దగ్గరుండి గెలిపించారని పార్టీ ఆఫీస్‌కి భూమి ఇస్తానన్నారండి. ఎక్కడివ్వాలి? ఆయన ఎక్కడ కట్టుకున్నారు పార్టీ ఆఫీసు? మంగళగిరి హైవేలో కదా! మాకు మాత్రం అంట అమరావతిలో ఇస్తారట. అమరావతిలో. మా మా నాయకుడు చాలా ఇంటెలిజెంట్ కదా! మీరు మాత్రం సిటీలో ఉండాలా, మేము మాత్రం గ్రామాల్లో ఉండాలని నాకేం అక్కర్లేదు అంటూ, ఆ గ్రామాల్లో అమరావతికి అంటే ఏదైతే పార్టీ ఆఫీస్‌కి ఇస్తానన్న భూమిని తీసుకోలేదండి. ఆయన చక్కగా హైవేలో మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర చక్కగా మంచి పెద్ద అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇంకా ఎకరాలు, 20 ఎకరాలు కొనుక్కున్నాడు. వాళ్ళకి పోటీగా నాలుగింతలుగా కట్టాడు. వాటెవర్ ఇట్ మే బి జైపేరి ఎక్కడుందో నా పార్టీ ఆఫీస్ అక్కడే ఉండాలా. మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుందో, డీజీపీ ఆఫీస్ ఎక్కడుందో నా ఆఫీస్ కూడా అక్కడే ఉండాలనుకున్నాడు. ఆయన కూడా మావిగన్‌లో ఉన్నాడండి. ఆయన పార్టీ ఆఫీస్ కూడా మావిగన్‌లో ఉంది. ఆ! ఎయిర్‌పోర్ట్ కూడా మావిగన్‌లోనే ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయిపోతది గన్నవరం. ఇంకా భూమి ఉంది చాలా ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. పోర్ట్ సిటీ అయిపోతది. ఇదేమో మా గుంటూరు వచ్చి మిర్చి సిటీ అయిపోతదండి. పోర్ట్ సిటీ, మిర్చి సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అన్నీ కూడా చాలా తక్కువ డబ్బుతో, చాలా తక్కువ డబ్బుతో తొందరగా రాజధాని కట్టుకోవచ్చు. రేపు, ఎల్లుండి చెప్పుకునేటప్పుడు మేము రాజధానిలో ఉన్నాం, క్యాపిటల్ సిటీలో ఉన్నాం అంటూ కూడా చాలా సగర్వంగా కొంత సాంకేతిక పనులు రైట్. లేకపోతే కొంత మెరుగులు దిద్దుకుంటే చాలు సార్. రాజధాని రూపు రైట్. రూపు వచ్చేస్తుంది.